విశాఖపట్నం నుండి మౌనిక్ మేడం గారు సార్ వాళ్ళు వచ్చారు. మొన్న ఇది మేడం గారు ఏమో వాటర్ బాటిల్స్ మాకు కావాలి మేడం గారు అని చెప్పాను. ఎందుకంటే వేసవికాలం దాహం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత అమ్మాయిలకేమో రిబ్బన్స్ కావాలనేసి అడిగాము, రిబ్బన్స్ కూడా మీకు తీసుకొచ్చి ఇచ్చారు. మేడం గారికి ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే మొన్న ఒకసారి మేడం గారు కూడా ఫోన్ చేస్తే మేడం గారికి నేను ఒక రిక్వెస్ట్ చేశాను మేడం గారు పిల్లలేమో కింద కూర్చునేటప్పుడు పుస్తకాలు రాసుకోవడానికి పుస్తకాల మీద పుస్తకం పెట్టి రాసుకుంటున్నారు, అయ్యే ప్లాన్స్ ప్యాడ్స్ అవి ఉంటాయి కదా, జాగ్రత్త రాసుకుంటారు, చక్కగా రాసుకుంటారు అనేసి మేడం గారికి ఒక మెసేజ్ పెడితే వెంటనే రెస్పాన్స్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే మా స్కూల్ పట్ల మా పిల్లల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి, మా గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలి, మీ తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నిజంగా మీ మంచి మనసుకు మేము ఎంతో అభినందిస్తూ ఉన్నాము. మా పిల్లలు కూడా ఇదివరకు అయితే చదువుకోవడానికి కొద్దిగా పాఠశాలకు వచ్చేవాళ్ళు కాదు. ఈ కార్యక్రమాలు ఇలా జరిపిస్తున్నప్పుడు ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు విద్యాభివృద్ధిలో రోజు రోజుకి కొంచెం మెరుగుపడుతూ ఉన్నారు. మీ సహాయం మాకెంతో విలువైనది. మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.